నీ లైఫ్‌లో నిన్ను హేట్ చేసే వాళ్ళు పెరుగుతున్నారా? నువ్వు ఎదగడం మొదలుపెట్టినప్పటి నుంచి కొంతమంది నిన్ను అవాయిడ్ చేస్తున్నారా? నిన్ను చూసి నీ వెనకాల మాట్లాడుతున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. హాయ్! వెల్కమ్ టు మంచి మాటలు. నిజం చెప్పాలంటే నీ సక్సెస్ చూసి అందరూ హ్యాపీగా ఉంటారు అనుకోవడం పెద్ద తప్పు. చాలామంది బయటకు స్మైల్ ఇస్తారు, కంగ్రాట్స్ అంటారు. కానీ లోపల మాత్రం చాలా జెలసీ ఉంటుంది. అతను ఎలా అచీవ్ చేశాడు? నాకంటే ముందు ఎలా సక్సెస్ అయ్యాడు అని సైలెంట్‌లీ కుళ్ళుకుంటూ ఉంటారు. నీ జర్నీ వాళ్ళకి కనిపించదు. దానికోసం నువ్వెంత కష్టపడ్డావో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో అవన్నీ వాళ్ళకి తెలీదు. చాలా సార్లు నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ దగ్గర ఉన్న వాళ్ళే డిస్టెన్స్ అవుతారు. ఎందుకంటే నీ గ్రోత్ వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. కొంతమంది నువ్వు సక్సెస్ ఎక్కడ అయిపోతావో అని డైరెక్ట్‌గా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఇది నువ్వు చేయలేవేమో, నీ వల్ల కాదేమో అని అంటూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను చూసి జెలసీ ఫీల్ అవుతున్నారంటే నువ్వు లైఫ్‌లో ముందుకు వెళ్తున్నావని అర్థం. నీ గురించి ఎవరైనా నీ వెనకాల మాట్లాడుతున్నారంటే నువ్వు ముందున్నావు, వాళ్ళు నీ వెనకాల ఉన్నారని అర్థం. నీ సక్సెస్ చూసి క్లాప్స్ కొట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నీ గ్రోత్ వాళ్ళకి గుర్తు చేస్తుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని. నువ్వు ఎవరో మాటలు విని చేయలేను అని ఆగిపోతే నీ లైఫ్ వాళ్ళ ఒపీనియన్ మీద ఆధారపడుతుంది. కానీ నువ్వు ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్తే నీ లైఫ్ నీ డెసిషన్స్ మీద బిల్డ్ అవుతుంది. నిజం చెప్పాలంటే నీ లైఫ్‌లో బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ నీ హేటర్స్ కాదు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమి మాట్లాడుతున్నారు అని నువ్వు ఆలోచిస్తే నీ ఫోకస్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. వాళ్ళకి కూడా అదే కావాలి. నువ్వు నీ ఫోకస్‌ని ఎప్పుడు మిస్ అవుతావో అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ స్పీడ్ స్లో అవ్వచ్చు కానీ స్టాప్ అవ్వకూడదు. ఎందుకంటే నీ లైఫ్‌లో బిగ్గెస్ట్ కాంపిటీషన్ వాళ్ళు కాదు, నిన్నటి నువ్వే. నువ్వు నిన్నటి కంటే బెటర్ అయితే అదే నీ రియల్ సక్సెస్. నీ గురించి మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేయలేవు, కానీ నీ లైఫ్‌ని మాత్రం కంట్రోల్ చేయగలవు. అందుకే వాళ్ళ వాయిస్‌ని ఇగ్నోర్ చెయ్యి. నీ మైండ్ వాయిస్‌ని మాత్రమే విను. నువ్వు సక్సెస్ అయితే నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళే నిన్ను అప్రిషియేట్ తప్పకుండా చేస్తారు. చివరగా ఒక్క మాట, నీ గురించి వెనక మాట్లాడే వాళ్ళు పెరుగుతున్నారంటే నువ్వు లైఫ్‌లో కరెక్ట్ డైరెక్షన్‌లో ఉన్నావని దాని అర్థం. నీ పని నువ్వు చేసుకుంటూ పో. వాళ్ళు మాట్లాడడం ఎలా ఆపరో అలాగే నువ్వు ఎదగటం కూడా ఆపకూడదు. ఇప్పుడు నీ వెనక బ్యాడ్‌గా మాట్లాడుతున్న వాళ్ళే నువ్వు సక్సెస్ అయితే నీ స్టోరీని ఎగ్జాంపుల్‌గా చెప్పే ఒక రోజు వస్తుంది. అందుకే స్టాప్ అవ్వద్దు. నీ సైలెన్స్ వాళ్ళకి ఆన్సర్. నీ సక్సెస్ వాళ్ళకి రిప్లై అవ్వాలి. మీ లైఫ్‌లో కూడా ఇలా జరుగుతుందా? మీ దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే డెఫినెట్లీ ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.